హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ మ్యాక్రోనీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ చికెన్ మ్యాక్రోనీని మనం ఇంట్లోనే ఈజీగా చాలా క్విక్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మన ఇంట్లో మన పిల్లలకి స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ అయినా ప్రిపేర్ చేసేసి పెట్టేసేయచ్చండి. చూడండి, మ్యాక్రోనీ ప్యాకెట్ నేను తీసుకున్నాను, ఆఫ్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు వాటర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ మ్యాక్రోనీ హాఫ్ ప్యాకెట్ అందులో వేసుకుని వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం ఇవి ఉడికించేసుకుందామండి. మనం రైస్ ఎలాగైతే ఉడికించుకుంటాం అలాగే ఈ మ్యాక్రోనీని ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా చికెన్లో సాల్ట్ వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి అంతా కూడా మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకుని మనం ఇలా కలుపుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుందామండి. మనం ఇలా చికెన్ ఫ్రై చేసుకుని మ్యాక్రోనీలో వేస్ట్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. ఎంతో టేస్టీగా ఉందండి చికెన్ మ్యాక్రోనీ. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. చూడండి, పాస్తా కూడా రెడీ అయిపోయింది, మనకి చికెన్ కూడా ఫ్రై అయిపోయిందండి. చూడండి, చికెన్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది, చక్కగా పీసెస్ అంతా ఉడికిపోయినాయి. ఇప్పుడు చికెన్ అంతా తీసేసుకుని అదే ఆయిల్లో ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్ వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం. చక్కగా ఇవి క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోవాలండి. క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుంది మ్యాక్రోనీలో. మనం ఇందులోనే ఒక 1/2 టమాటో వేసుకుని మనం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం ఫ్రై చేసుకుందామండి. ఇవి చక్కగా మగ్గుతాయి సాల్ట్ వేయడం వల్ల. ఇందులో 1/2 కప్పు నేను టొమాటో కచప్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని అంతా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉడికించి పెట్టుకున్న ఈ మ్యాక్రోనీని వేసేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకుని ఈ మ్యాక్రోనీ చికెన్ని పాస్తా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉండి ఈ మ్యాక్రోనీని ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టేసేయచ్చండి. అంతేనండి, ఫైనల్లీ మనం కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ చికెన్ పాస్తాని మీరు కూడా ట్రై చేస్తారు కదా. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.